టిఎస్ ఈ పాస్ 2026 పోస్ట్ మ్యాట్రిక్ అంటే ఎస్ఎస్సి పాస్ అయి ఆ పైన చదువుతున్న వారి కోసం ఫ్రెష్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. ఎలా అప్లై చేయాలి వివరంగా చెప్తాను, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందుకోసం మీ బ్రౌజర్ లో టిఎస్ ఈ పాస్ అని టైప్ చేస్తే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను, అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో స్కాలర్షిప్ కి సంబంధించి ప్రీ మ్యాట్రిక్ అండ్ పోస్ట్ మ్యాట్రిక్ సపరేట్ గా ఉంటాయి. ప్రెసెంట్ మనం పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో టోటల్ 3 భాగాలుగా ఫ్రెష్ అప్లికేషన్ కంప్లీట్ చేయాలి. మొదటిది ప్రీ రిజిస్ట్రేషన్, ఇది మనమే చేసుకోవచ్చు. రెండవది ఆధార్ ఈకేవైసీ, ఇది మాత్రం మీ సేవ ద్వారానే చేయాలి. మూడవది కంప్లీట్ రిజిస్ట్రేషన్, ఇది కూడా మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మొదటిది ప్రీ రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన ఎస్ఎస్సి ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ని ఎంటర్ చేసి తర్వాత మీ ఎస్ఎస్సి పాస్ టైప్ రెగ్యులర్ లేదా సప్లీ లేదా సిబిఎస్ఈ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ ఎస్ఎస్సి లో ఉన్న డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇందులో మీ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ మీ ఎస్ఎస్సి వివరాల ప్రకారం వచ్చేస్తుంది. మిగతా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇందులో ఫస్ట్ మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ సబ్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పై రాసి ఉంటుంది. తర్వాత ఇక్కడ స్టూడెంట్ యుఐడి అంటే ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ లో ఉన్న నేమ్ అండ్ జెండర్ అండ్ ఎస్ఎస్సి లో ఉన్న నేమ్ అండ్ జెండర్ తో మ్యాచ్ చేసుకుంటుంది. వన్స్ మ్యాచ్ అయితే కింద ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్డ్ విత్ ఎస్ఎస్సి అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీ ఎస్ఎస్సి లో ఉన్న నేమ్ ఆధార్ లో ఉన్న నేమ్ తో సరిపోల్చకపోతే ఎస్ఎస్సి మెమో ప్రకారం ఆధార్ సెంటర్ లో చేంజ్ చేయించుకోవాల్సిందే. అప్పుడే మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. తర్వాత పక్కన ఆధార్ లింక్ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ యూనివర్సిటీ బోర్డ్, ఇందులో మీరు ఫ్రెష్ గా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన కోర్స్ కి సంబంధించిన యూనివర్సిటీని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా బీటెక్ అయితే జేఎన్టీయు. ఇక్కడ ఈమె ప్రెసెంట్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్, అందుకని ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ని సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత పక్కన మీ ప్రెసెంట్ కాలేజ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ కాలేజ్ మండల్ అండ్ చివరన ఇందులో పైన ఎంటర్ చేసిన వివరాలు కరెక్ట్ అయితే ఇక్కడ కాలేజ్ నేమ్ వచ్చేస్తుంది. సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ మీ డీటెయిల్స్ వెరిఫై అవుతే ఇక్కడ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వచ్చి అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ నంబర్ ని నోట్ చేసుకొని మీ నియరెస్ట్ మీ సేవా సెంటర్ కి మీ ఆధార్ అండ్ ఎస్ఎస్సి జిరాక్స్ అండ్ ఆధార్ లింక్ మొబైల్ ని తీసుకెళ్తే ఓటీపీ ద్వారా ఈ పాస్ కేవైసీ కంప్లీట్ అవుతుంది. ఇందుకోసం మీకు 35 రూపీస్ ఛార్జ్ అవుతుంది. వన్స్ మీ సేవలో ఇచ్చిన రిసిప్ట్ ని తీసుకొని మళ్ళీ ఈ పాస్ పోర్టల్ కి వచ్చి సేమ్ ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ విండోని ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రెష్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో కింద అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ చెక్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో అన్నిటినీ సెలెక్ట్ చేసి కింద సెట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీరు ప్రెజెంట్ చేస్తున్న కోర్స్ కి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అంటే దోస్త్ లేదా ఎంసెట్ లేదా పాలిసెట్ లేదా ఎనీ అదర్ ఎంట్రన్స్ ద్వారా సెలెక్ట్ అయినట్లయితే ఇందులో చెక్ పెట్టండి. లేదా డైరెక్ట్ అడ్మిషన్ అయితే అలాగే వదిలేయండి. ఇక్కడ పాలిసెట్ ద్వారా వెళ్ళారు కాబట్టి ఇది చెక్ పెడుతున్నా. తర్వాత కింద అప్లై నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో ఫస్ట్ మీ ఎస్ఎస్సి పాస్ టైప్ రెగ్యులర్ లేదా సప్లీ లేదా సిబిఎస్ఈ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ని సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ ఎస్ఎస్సి ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి పక్కన కోర్స్ గ్రూప్ దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు ప్రెసెంట్ డిగ్రీ చదువుతుంటే డిగ్రీ అకాడమిక్ లేదా డిగ్రీ కాకుండా వేరే ఏదైనా కోర్స్ చేస్తే ఫస్ట్ ఆప్షన్, అలాగే పాలిటెక్నిక్ చదువుతుంటే ఎస్బిటిఈడి ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ వచ్చేస్తాయి. మిగతా డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. అందులో ఫస్ట్ ఆర్ యు ఓర్ఫన్, ఇక్కడ అనాథ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ ఆధార్ కాపీని జేపీజీలో బిలో 100 KB లోపు అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు కంప్రెస్ చేయరాకుంటే జస్ట్ మీరు డాక్యుమెంట్ ని ఫోటో తీసి నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి ఇందులో అప్లోడ్ చేసి కావలసిన సైజ్ లో కంప్రెస్ చేసుకోవచ్చు. తర్వాత కింద మీ ఆధార్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్ ఫస్ట్ లో ఎంటర్ చేశాం కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. దాని కింద క్యాస్ట్ డీటెయిల్స్, ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తదే అవసరం లేదు, మీ సేవ ద్వారా వచ్చిన ఓల్డ్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. ఆ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి పక్కన గెట్ క్యాస్ట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేస్తే కింద క్యాస్ట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి.
వెరిఫై చేసుకొని అలాగే కింద ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇది మాత్రం లేటెస్ట్ అంటే 1/4/2026 తర్వాత తీసినది అయి ఉండాలి. అప్పుడే ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి. తర్వాత కింద ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అడ్మిషన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి ట్యాప్ ప్రెస్ చేస్తే కింద కాలేజ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అలాగే కింద మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో మీకు వచ్చిన ర్యాంక్ కూడా చూపిస్తుంది. తర్వాత కింద డేట్ ఆఫ్ అలాట్మెంట్, ఇది మీ అలాట్మెంట్ లెటర్ పై రాసి ఉంటుంది లేదా మీకు తోచింది రాయండి. తర్వాత కింద మొబైల్ నంబర్ అడుగుతుంది. ఇందులో నంబర్ ఎవరిదో మొదట డిక్లేర్ చేసి కింద ఈ 2 బాక్సులలో మీ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద స్కూల్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇందులో లాస్ట్ 7 ఇయర్ కి సంబంధించిన ఇయర్ వైజ్ క్లాస్ ఆర్ కాలేజ్ ని సెలెక్ట్ చేసి పక్కన కాలేజ్ ఉన్న డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయాలి. అలాగే పక్కన కాలేజ్ ఉన్న మండల్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పక్కన కాలేజ్ ఉన్న విలేజ్ ఆర్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. అలాగే చివరన కాలేజ్ ఆర్ స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా ఇండివిజువల్ గా చదివిన కాలేజ్ లేదా స్కూల్ ఉన్న మండల్, డిస్ట్రిక్ట్, విలేజ్ అండ్ నేమ్ ని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఏదన్నా పర్టికులర్ ఇయర్ లో గ్యాప్ వస్తే దాన్ని నాట్ స్టడీడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు చివరన గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతుంది, అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత కింద స్టూడెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, ఇది బిలో 30 KB లోపు అప్లోడ్ చేయాలి. తర్వాత కింద బ్యాంక్ కార్డ్, టీ వ్యాలెట్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసాం కాబట్టి కింద పాస్బుక్ పేజీని అప్లోడ్ చేయాలి. ఇది 100 KB లోపు JPG లో అప్లోడ్ చేయాలి. తర్వాత కింద అప్లై ఫర్ స్కాలర్షిప్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు అప్లోడ్ చేసిన బ్యాంక్ పాస్బుక్ అండ్ స్టూడెంట్ ఫోటో చూపిస్తుంది. కన్ఫర్మేషన్ కోసం అప్లోడ్ చేసిన బ్యాంక్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉందో ఇక్కడ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద బ్యాంక్ నేమ్ ని సెలెక్ట్ చేయండి. అలాగే కింద బ్యాంక్ పై రాసి ఉన్న IFSC కోడ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద స్టడీ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్, ఇందులో మీరు మారిన స్కూల్ ఆర్ కాలేజ్ తాలూకు అకాడమిక్ ఇయర్ ఫామ్ ని సెలెక్ట్ చేసి పక్కన బోనఫైడ్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ పైన గ్యాప్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆ ఇయర్ ని సెలెక్ట్ చేసి సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. ఇది కూడా సేమ్ 100 KB లోపు అప్లోడ్ చేయాలి. తర్వాత కింద అప్లికెంట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ లో రేషన్ కార్డ్ ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. దాని పక్కన NCC సర్టిఫికేట్ ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. అలాగే కింద మీ పేరెంట్స్ ఫాదర్ ఆర్ మదర్ చేసే జాబ్ ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ స్టూడెంట్ డిజేబుల్ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే లాస్ట్ ఇయర్ లో మీరు చదివి పాస్ అయిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇందులో లాస్ట్ ఇయర్ క్వాలిఫైయింగ్ క్లాస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన పాస్ అయితే ఇందులో మీకు వచ్చిన టోటల్ మార్క్స్ ని ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ టోటల్ మార్క్స్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు పక్కన ఆటోమేటిక్ గా మీకు వచ్చిన పర్సెంటేజ్ చూపిస్తుంది, వెరిఫై చేసుకోండి. తర్వాత కింద ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ లో ఇందులో ప్రెసెంట్ మీరు చదువుతున్న కోర్స్ మీడియం ని సెలెక్ట్ చేయండి. దాని పక్కన కాలేజ్ అడ్మిషన్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కాలేజ్ జాయినింగ్ డేట్ అప్రాక్స్ గా ఎంటర్ చేయండి. కానీ ఇది అలాట్మెంట్ డేట్ కంటే తర్వాత అయి ఉండాలి. తర్వాత ఇక్కడ మీ ఇంటికి అండ్ కాలేజ్ కి ఉన్న డిస్టెన్స్ అప్రాక్స్ కిలోమీటర్స్ లో ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్కాలర్షిప్ టైప్, ఇందులో డే స్కాలర్ ఆర్ హాస్టల్, మీరు ఎంటర్ చేసిన డిస్టెన్స్ ని బట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత కింద అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇందులో ప్రెసెంట్ మీరు నివసిస్తున్న డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ విలేజ్ అండ్ హౌస్ నంబర్ అండ్ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి. అలాగే కింద మీ ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ పెట్టండి, లేదా డిఫరెంట్ ఉంటే సపరేట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద మెయిల్ ఐడి, ఇది తప్పనిసరి కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఇవ్వచ్చు. తర్వాత కింద మీ ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ బోనఫైడ్ ని JPG లో బిలో 100 KB లోపు అప్లోడ్ చేయండి. తర్వాత కింద మళ్ళీ అప్లోడ్ చేసే నెసెసరీ సర్టిఫికేట్ చెక్ లిస్ట్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. అప్లోడ్ చేయనివి వదిలేయండి. తర్వాత చివరిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ కి OTP వస్తుంది, ఇందులో ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. వన్స్ మీ OTP వ్యాలిడేట్ అయి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నాక కరెక్ట్ గా ఉంటే మీ ఈపాస్ అప్లికేషన్ నంబర్ అండ్ అప్లై చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అయి చూపిస్తుంది. డౌన్లోడ్ అండ్ ప్రింట్ తీసుకొని పెట్టుకొని కాలేజ్ లో సబ్మిట్ చేయండి. ఈ విధంగా మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ ని అప్లై చేయాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.